తెలంగాణలో ఓటమి తర్వాత బీఆర్ఎస్ ఇతర రాష్ట్రాల ఊసే ఎత్తడం లేదు. పార్టీ విస్తరణలో భాగంగా గతంలో మహారాష్ట్రపై స్పెషల్ ఫోకస్ పెట్టగా అక్కడ కూడా లోక్సభ ఎన్నికల్లో పోటీకి ఆసక్తి కనబరచడం లేదు. కనీసం మహారాష్ట్ర నేతలకు కేసీఆర్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని తెలిసింది. పార్టీ సమన్వయకర్త వంశీధర్ రావు సైతం నేతల ఫోన్లకు స్పందించడం లేదని సమాచారం. దీంతో కేసీఆర్ని నమ్ముకొని బీఆర్ఎస్లో చేరిన చాలామంది నేతలు తమ భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారు. మహారాష్ట్రలో రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఆ రాష్ట్రంపై కేసీఆర్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. తెలుగువారు ఎక్కువగా ఉన్న ఔరంగాబాద్, నాందేడ్, కదర్లోహా, లాతూర్, కొల్లాపూర్లో బహిరంగ సభలు నిర్వహించారు. కేసీఆర్ని నమ్మి 15 మంది మాజీ ఎమ్మెల్యేలు, 2 మాజీ ఎంపీలతో పాటు పలు పార్టీలు, సంఘాల నేతలు గులాబీ గూటికి చేరారు. దీంతో ఒక్కసారిగా పార్టీలో జోష్ పెరిగింది. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి 200కు పైగా వార్డులు, సర్పంచ్ స్థానాలకు కైవసం చేసుకున్నారు. ఆ తర్వాత బహిరంగ సభలో కేసీఆర్ తెలంగాణ మాదిరిగా మహారాష్ట్రను సైతం అభివృద్ధి చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఆ రాష్ట్రంలోని 48 లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తామని గెలిపించాలని ప్రజలను కోరారు. అంతేకాకుండా మహారాష్ట్ర పార్టీ ఇన్ఛార్జిగా కల్వకుంట్ల వంశీధర్ రావు నేతృత్వంలో 15 మందితో మహారాష్ట్ర తాత్కాలిక స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేశారు. డివిజన్లకు ఇన్ఛార్జీలను నియమించారు. 15 లక్షలకు పైగా సభ్యత్వాలను పూర్తి చేశారు. నాగ్పూర్లో పార్టీ కార్యాలయాన్ని సైతం ప్రారంభించారు. అన్ని జిల్లాల్లో పార్టీకి సొంత భవనాల్లో కార్యాలయాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కానీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ ఇతర రాష్ట్రాల్లో పార్టీ విస్తరణ కార్యకలాపాల గురించి ఊసే ఎత్తడం లేదు. పార్లమెంట్ ఎన్నికలకు త్వరలో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు ఉండగా మహారాష్ట్రలో పోటీపై అక్కడి నేతలకు స్పష్టత దొరకడం లేదు. పోటీపై చర్చిద్దామనుకుంటే అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని, కనీసం ఫోన్లో కూడా అందుబాటులోకి రావడం లేదని పార్టీకి చెందిన ఓ సీనియర్ నేత తెలిపారు. మహారాష్ట్రలో సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న వంశీధర్ రావు కూడా కొంతకాలంగా మౌనం పాటిస్తున్నట్లు తెలిసింది. నేతలు ఫోన్లు చేసినా స్పందించడం లేదని సమాచారం. పోటీ చేస్తామని గతంలో ప్రకటించి ఇప్పుడు మౌనంగా ఉండడంపై మహారాష్ట్ర బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీపై క్లారిటీ ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్లో చేరిన బీజేపీ, ఎన్సీపీ, కాంగ్రెస్, శివ్ సంగ్రామ్ పార్టీ, ఎన్డీ, మహారాష్ట్ర ఆమ్ ఆద్మీ పార్టీ నేతలతో పాటు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలకు తమ భవిష్యత్తుపై అయోమయం నెలకొంది. పార్టీ మారి తప్పు చేశామా అని మదన పడుతున్నట్లు తెలిసింది. కొంతమంది ఇప్పుడు పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు పార్టీకి చెందిన ఓ సీనియర్ నేత తెలిపారు. మహారాష్ట్రలోని సోలాపూర్, ఔరంగాబాద్, లాతూర్, ఉమ్నాబాద్, భీవండి, నాందేడ్, గడ్చిరోలి, నాగ్పూర్, థానే, నాసిక్, కళ్యాణ్, బీడ్, పర్భణి, సాంగ్లీ, నాసిక్లో తెలుగువారి ప్రభావం ఎక్కువగా ఉంది. 15కు పైగా సెగ్మెంట్లలో తెలుగువారు ఎక్కువగా ఉంటారు. దీంతో ఆయా ప్రాంతాల్లో వివిధ పార్టీల నుంచి నేతలు బీఆర్ఎస్లో చేరారు. అనంతరం 48 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లోనూ పార్టీ ప్రధాన అనుబంధ కమిటీలను ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆ కమిటీలు కూడా నామ్కే వాస్తేగా మారాయన్నట్లు తెలుస్తుంది.